పింపుల్ అన్నది మనకి పెరగకుండా ఉండాలి అని అంటే, రాకుండా ఉండాలంటే చాలా మంచి టిప్స్ ఉన్నాయి. ఇది చాలామందికి తెలుసు, కానీ ఎవరు పాటిస్తలేరు. పింపుల్కి ఎప్పుడైతే మన నేలుకి తగులుతుందో అప్పుడు ఏంటంటే మన నేల్లో ఉన్న బ్యాక్టీరియా వచ్చేసి పింపుల్ తగిలి అది పర్మనెంట్ మార్క్లా పడిపోతుంది. సో ఆ తప్పు మనం ఎప్పుడు చేయకూడదు. ఒక పింపుల్ వస్తే 2-3 పింపుల్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. అది ఏంటంటే వచ్చిన పింపుల్ బ్యాక్టీరియా మళ్ళీ వేరే స్కిన్కి, పక్కనున్న స్కిన్కి తగిలి ఇంకో పింపుల్ వస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే పింపుల్ ప్యాచ్ అని మనకి అమెజాన్లో కానీ మెడికల్ షాప్లో కానీ దొరుకుతుంది. ఆ ప్యాచ్ తీసుకొచ్చి పింపుల్ వచ్చిన చోట మనం పెట్టామంటే ఆ బ్యాక్టీరియా అన్నది పక్కనున్న స్కిన్కి ఎఫెక్ట్ కాకుండా, ఇంకో పింపుల్ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకొకటి, పింపుల్స్ రావడానికి మన ఫేస్ మీద ట్యాన్ కూడా ఎక్కువగా ఫామ్ అవ్వటానికి ఇంకొక కారణం కూడా ఉందండి. అది వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్. బయట ఫుడ్, జంక్ ఫుడ్, బయట దొరికే పిజ్జా, బర్గర్స్ ఎప్పుడైతే తింటామో దానివల్ల ఏంటంటే మన బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఎలాగంటే మనకి ట్యాన్ రూపంలో కానీ, పింపుల్స్ రూపంలో కానీ బయటకు వస్తుంది అన్నమాట. సో బయట దొరికే జంక్ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేసుకుని మనం ఫ్రూట్స్ అన్నది తీసుకున్నామంటే స్కిన్ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్కువ ఇయర్స్ మనం యంగ్గా కనిపిస్తాం.